కార్ కొనడం అంటే ఒక పర్చేస్ కాదు. ఫర్ మెనీ ఆఫ్ అస్ ఇట్స్ అ చైల్డ్హుడ్ డ్రీమ్. చిన్నప్పుడు పేపర్ కార్స్ డ్రా చేసి రేస్ చేయడం దగ్గర నుంచి టాయ్ కార్స్తో గేమ్స్ ఆడడం వరకు ఫైనల్లీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఒక కార్ కొనాలంటే అది ఎలా ఉండాలి, అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. బట్ షోరూంలో ఆ షైన్ చూసి ఇమీడియట్గా డిసైడ్ అయిపోయి కొనేద్దామని చెప్పి కొంచెం టెంప్టింగ్ ఉంటుంది. ట్రూత్ ఏంటంటే ఆ కార్ క్వాలిటీ టెస్ట్ డ్రైవ్లో మాత్రమే బయటపడుతుంది. సో ప్రతి ఒక్కరి చైల్డ్హుడ్ డ్రీమ్ని ప్రాపర్గా డిసైడ్ చేసుకోవడానికి ఈ వీడియోలో నేను 10 టిప్స్ అండ్ ట్రిక్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కార్ టెస్ట్ డ్రైవ్లో అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు. ఈ పాయింట్స్ మీరు మిస్ అయితే లేటర్ మీరు రెగ్రెట్ ఫీల్ అవ్వచ్చు. సో సోదాపేసి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. ఆఫ్టర్ ఆల్ మనకి కార్ బయింగ్ డ్రీమ్ లాగా నా డ్రీమ్ ఏంటంటే మీకు హెల్ప్ఫుల్ వీడియో చేయడం. అండ్ మీరు కార్ టెస్ట్ డ్రైవ్ ఆల్రెడీ వెళ్ళారా, ఈ పాయింట్స్ని నేను చెప్పిన పాయింట్స్ని టెస్ట్ చేశారో లేదో కమెంట్ కూడా చేయండి. టెస్ట్ చేయకపోతే ఇంకొకసారి షోరూమ్కి వెళ్ళి ప్రాపర్గా టెస్ట్ చేసి దాని తర్వాతే కార్ బుక్ చేయండి. సో లెట్స్ జంప్ ఇంటు ద టెస్ట్ డ్రైవ్ చెక్ లిస్ట్. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హర్నాథ్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ హ్యారీ 46. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యాబిన్ ఎన్విహెచ్ అంటే నాయిస్, వైబ్రేషన్ అండ్ హార్ష్నెస్. సో విండోస్ క్లోజ్ చేసి 40 నుంచి 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళండి. ఇక్కడ మీరు అవుట్ సైడ్ సౌండ్ అండ్ ఇంజన్ నాయిస్ని నోటీస్ చేయాలి. సో క్యాబిన్ స్మూత్గా ఉంటే ప్రీమియం ఫీల్ వస్తుంది, లాంగ్ డ్రైవ్లో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే బ్లైండ్ స్పాట్ అండ్ మిర్రర్ కవరేజ్. మిర్రర్స్ ఫుల్గా కవర్ అవుతున్నాయా, పిల్లర్స్ బ్లాక్ చేస్తున్నాయా, ఈ విషయాలు గమనించాలి. ఈ పాయింట్లో మీరు బ్లైండ్ స్పాట్ ఎక్కువగా ఉంటే సడన్ లేన్ చేంజ్ లో డేంజర్ ఉంటుంది. సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. కొన్ని కార్స్ లైక్ టాటా నెక్సాన్ అండ్ ఆల్ట్రోస్ వెహికల్స్ లో బ్లైండ్ స్పాట్ విచ్ ఇస్ ఏ పిల్లర్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద బిల్ట్ క్వాలిటీ ఆఫ్ దోస్ కార్స్. సో అలాంటి కార్స్ లో మనం బ్లైండ్ స్పాట్స్ అనే ఒక నెగటివ్ పాయింట్ ని ఇగ్నోర్ చేయొచ్చు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి రియల్ వరల్డ్ ఏసీ పర్ఫార్మెన్స్. ఏ బ్రాండ్ షోరూమ్ లోకి వెళ్ళినా మీకు ఏసీ చాలా పవర్ఫుల్ అని చెప్పి చెప్తారు, బట్ సమ్మర్ లో రియాలిటీ తెలుస్తుంది బయట ఉన్నప్పుడు. సో ఇందువల్ల మీరు కార్ క్యాబిన్ లోకి వెళ్ళి 2 minutes టైమర్ పెట్టుకొని ఏసీ ఆన్ చేసి చూడండి. క్యాబిన్ 2 minutes లో కూల్ అవుతుందో లేదో తెలుస్తుంది. అండ్ రియర్ ప్యాసింజర్స్ కి ఏసీ అందుతుందా లేదా అని కూడా చెక్ చేయండి. ఫ్రంట్ సీట్స్ ఏమో కానీ సమ్మర్ లో రియర్ సీట్ ప్యాసింజర్స్ కి మాత్రం టార్చర్ ఉంటుంది ఏసీ లేకపోతే. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్టేబిలిటీ అట్ 80-100 km/h స్పీడ్. సో హైవేలోకి మీ టెస్ట్ డ్రైవ్ కార్ని తీసుకెళ్లి 80 నుంచి 100 km/h స్పీడ్ తో డ్రైవ్ చేయండి. కార్ స్ట్రైట్ గా నడుస్తుందా, స్టీరింగ్ స్టేబుల్ గా ఉందో లేదో గమనించండి. హై స్పీడ్స్ లో ఫ్లోటీ అయితే ప్యాసింజర్స్ డేంజర్ గా ఫీల్ అవుతారు. సో ఇది గమనించడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సస్పెన్షన్ కంఫర్ట్. స్పీడ్ బ్రేకర్స్ ఫాస్ట్గా దాటి చూడండి. షాక్ అబ్జర్వ్ అయిందా లేకపోతే ఆ ఇంపాక్ట్ లోపలికి వచ్చిందో లేదో నోటీస్ చేయండి. ఎందుకంటే సస్పెన్షన్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ కార్లో ఉన్నప్పుడు సస్పెన్షన్ ప్రాపర్గా లేకపోతే చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. ఎంటీ రోడ్లో వెనక్కి ముందుకి అన్ని ప్రాపర్గా నోటీస్ చేసుకొని సడన్గా బ్రేక్ అయ్యండి. కార్ ఎప్పుడు స్ట్రైట్గా స్టాప్ అవ్వాలి. టైర్ స్కిడ్ సౌండ్ వస్తుందో లేదో గమనించండి. గుడ్ బ్రేక్స్ అంటే సేఫ్టీకి ఫస్ట్ టికెట్. అండ్ సెవెంత్ పాయింట్ వచ్చేసి గేర్ బాక్స్ అండ్ క్లచ్. ఇందులో మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ రిపీటెడ్లీ షిఫ్ట్ చేయండి. స్మూత్గా స్లైడ్ అవుతుందా లేకపోతే ఎక్కడైనా స్ట్రక్ అవుతుందా లేదా నోటీస్ చేయండి. క్లచ్ సాఫ్ట్గా ఉందా లేకపోతే హార్డ్గా ఉందా చెక్ చేయండి. కొన్ని కార్స్లో క్లచ్ చాలా హార్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన టాటా నెక్సాన్ కార్నే తీసుకోండి. మన టాటా నెక్సాన్ కార్లో ఎలాగంటే క్లచ్ కొంచెం హార్డ్గా ఉంది, కానీ వేరే టాటా నెక్సాన్ కార్లో కొంచెం స్మూత్గా ఉంది. కొంచెం డిఫరెన్షియేట్ ఉండొచ్చు, మరి ఎక్కువ హార్డ్గా ఉండకూడదు. ఒకవేళ ఎక్కువ హార్డ్గా ఉంటే అదే బ్రాండ్లోనే వేరే కార్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ కార్స్ ఎప్పుడు బ్రాండ్ న్యూ అయితే ఉండవు. చాలా మంది డ్రైవ్ చేస్తుంటారు అని దానికి ప్రాపర్ సర్వీసింగ్ కూడా ఇచ్చుండరు. అందుకోసం క్లచ్ కొంచెం హార్డ్గా ఉండొచ్చు. సో అది నోటీస్ చేయండి. ఇందులో ట్రాఫిక్ లో హెవీ క్లచ్ అంటే నీ పెన్ గ్యారంటీడ్. ఎయిత్ పాయింట్ వచ్చేసి టెక్ అండ్ ఫీచర్స్ ప్రాక్టికాలిటీ. టచ్ స్క్రీన్ ల్యాగ్ ఉందా, రివర్స్ కెమెరా క్లారిటీ బాగుందా, స్టీరింగ్ కంట్రోల్స్ 1 tap తో వర్క్ చేస్తున్నాయా, ఇలాంటివన్నీ నోటీస్ చేయాలి. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ దగ్గర నుంచి స్టీరింగ్ కంట్రోల్స్ వరకు ప్రతి ఒక్కటి చెక్ చేయండి. ఏసీ కంట్రోల్స్, ఎయిర్ సర్క్యులేషన్ అన్నిటినీ చెక్ చేయండి ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయో లేదో. ఫీచర్స్ అనేవి పేపర్ లో మాత్రమే బాగుంటాయి, ప్రాక్టికల్ వరల్డ్ లో యూజర్ ఫ్రెండ్లీ ఉంటే మాత్రమే యూజ్ఫుల్. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి కదా అని చెప్పి కానీ తీసేసుకోమాకండి. ఆ ఫీచర్స్ మనకి యూజ్ అవుతాయా లేదా అని చెప్పి ఆలోచించండి ఒకసారి. అండ్ 9th పాయింట్ వచ్చేసి బాడీ రోల్ అండ్ కర్వ్ హ్యాండ్లింగ్. 40 to 50 స్పీడ్ లో షార్ట్ టర్న్ చేయండి. అండ్
మైండ్ లో పెట్టుకొని నేను డ్రిఫ్ట్ చేయమని చెప్పట్లా. కార్ బ్యాలెన్స్డ్ గా ఉందా లేదా, లెఫ్ట్ ఆర్ రైట్ స్వింగ్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేయాలి. ఎక్సెసివ్ బాడీ రోడ్ ఉంటే ప్యాసింజర్ కి గడుపులో దిప్పుతుంది. సో కార్ నీ కంట్రోల్లో ఉండాలి కానీ కార్ కంట్రోల్లో నువ్వు ఉండకూడదు. లాస్ట్ పాయింట్ అండ్ 10th పాయింట్ వచ్చేసి టైట్ టర్నింగ్ అండ్ పార్కింగ్ ఈజ్. స్మాల్ రోడ్స్ లో యూటర్న్ చేయండి. స్టీరింగ్ స్మూత్ గా ఉందో లేదో తెలుస్తుంది అండ్ మల్టిపుల్ కరెక్షన్స్ అవసరమో లేదో అర్థమవుతుంది. మీకు కార్ బాగానే ఉండొచ్చు, బట్ అది మీకు కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు. సో డైలీ సిటీలో హెడేక్ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఈ పాయింట్ మాత్రం మర్చిపోకండి. సో ఈ 10 పాయింట్స్ మిస్ అవ్వకుండా చెక్ చేస్తే మీరు కూడా కాన్ఫిడెంట్లీ చెప్పగలరు, ఎస్ ఇదే నా పర్ఫెక్ట్ కార్ అని. మరి మీరు మీ టెస్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు నర్వస్గా ఫీల్ అయ్యారా లేదా ఫన్గా అనిపించిందా? కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టండి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ టైం షోరూంలో కార్ చూసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, షైన్ ఒక్క సైడ్ మాత్రమే ఉంటుంది, బట్ రియల్ ఎగ్జామ్ ఇస్ ద టెస్ట్ డ్రైవ్. సో ఈ వీడియో కింద సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్, కీప్ డ్రైవింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.